నమస్తే రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన తెలంగాణ కొరకి తెలంగాణ ఒకరు ఇచ్చినవని ఒకరు చెప్పుకుంటారు, తెచ్చినవని ఒకరు చెప్పుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రము దాదాపు 1969లో జై తెలంగాణ ఉద్యమం మొదలైంది. అప్పటి నుంచి తెలంగాణ వచ్చిన దాకా ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది మహనీయులు ఈ ఉద్యమం కొనసాగించుకుంటూ వస్తుంటే తప్పని పరిస్థితుల చివరిగా విద్యార్థులు, యువకులు ఉద్యోగాల కొరకి, నీళ్ళ కొరకి, నిధుల కొరకి ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ దాదాపు 1500 మందికి పైగా చనిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చిన్న రాష్ట్రాలుగా ఉంటే తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే పొందుపరిచారు. దానివల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ వచ్చిన తెలంగాణ ఎవరి చేతులకు పోయింది? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల పైగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈ ఉద్యమంలో పోరాడిన యువకులు కానీ, ఈ ఉద్యమంలో పోరాడిన జాతులు కానీ, కులాలు కానీ ఎక్కడ గొంగడి అక్కడేసిన విధంగానే ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు దేశంలోనే టాప్ 10లో ఉన్న సిటీ. ఈ రాష్ట్రంలో అలాంటి సిటీ ఉన్నా కూడా గ్రామాలలో యువకులు ఇప్పటికీ ఉద్యోగాల కొరకి, ఉపాధి కొరకి కొట్లాడుకుంటూ వస్తారు. కానీ వచ్చిన ఈ తెలంగాణ కొందరి చేతిలోనే బందీ అయిపోయింది. ఈ నాయకులు ఇప్పటికైనా వారి పిల్లలు, ఈ రాజకీయంగా ఎదిగిన నాయకులు పిల్లలు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ విదేశాలలో చదువుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుకోనిక చాలా వెనుకబడి ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టలేని పరిస్థితిలో, దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. చదువులు చూస్తే ఆ విధంగా ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ పెరుగుతున్నాయంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద శ్రద్ధ చూపించకపోవడమే. గవర్నమెంట్ హాస్పిటల్ మీద ప్రజలకి నమ్మకం లేక కార్పొరేట్ హాస్పిటల్కి డబ్బులు పెడుతురు. గవర్నమెంట్ స్కూళ్ళ మీద నమ్మకం లేక కష్టమైన మా పిల్లలు చదివించుకోవాలని కార్పొరేట్ స్కూల్లో చదివించుకుంటారు. మన రాష్ట్రం దేశంలోనే అక్షరాస్యతలో వెనుకబడిన రాష్ట్రం. 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ తెచ్చుకొని. అయినా కూడా విద్యలో, వైద్యంలో మెరుగైన ఫలితాలు ఎక్కడ కనిపిస్తలేవు. ప్రజలు ఇంకా అదే ధోరణిలో ఇంకా యుద్ధమాలు చేసుకుంటూనే పోతురు తప్ప మాకు తెలంగాణ వచ్చింది, మాకు కావాల్సిన అవకాశాలు, కావాల్సిన చదువు ప్రభుత్వాలు మనకు ఏర్పాటు చేస్తున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ తోటి మనకి సంబంధం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చు మంచి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాయని నమ్మకం ప్రజలకు ఏడలేదు. ఎంతో మంది త్యాగాలు చేస్తే వచ్చిన ఈ తెలంగాణ కొందరి చేతులను బందీ అయిపోయింది. వాళ్ళ పిల్లలు విద్యా కొరకు వేరే దేశాలలో వాళ్ళు చదువుకుంటారు. ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉపాధి కొరకు వేరే దేశాలలో ఉద్యోగ రీత్యా బయటికి వెళ్తారు. తెలంగాణ వచ్చినాక కూడా విద్య సరిగా లేదు, వైద్యం సరిగా లేదు, ఉపాధి సరిగా లేదు, రైతులకి గిట్టుబాటు ధర లేదు, పండించుకునే పంటకి గిట్టుబాటు ధర లేదు. ఏ విషయాలు చూసినా కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. ఈ నాయకులు, అగ్రకులాల నాయకులు వారి గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు తప్ప వాళ్ళ పార్టీ డెవలపింగ్ కొరకే ఆలోచిస్తారు తప్ప అధికారంలోకి వచ్చినాక మాకట ఒక బాధ్యత వచ్చింది, మేము ఈ రాష్ట్రం కొరకి మేము పనిచేయాలి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకి పనిచేయాలి, రాష్ట్ర ప్రజలకి కనీసం విద్య, ఫ్రీ విద్య అందించాలని ఇంకింత జ్ఞానం లేకుండా నడుచుకుంటారు. ఎందుకంటే అదొక కుట్ర. వీళ్ళకి సరైన విద్య ఇవ్వకపోవడం అనేది వారి యొక్క కుట్ర. అందుకొరకే విద్య ఇవ్వలేకపోతున్నారు. గవర్నమెంట్ తలుచుకుంటే విద్యని 24 గంటల్లోనే మొత్తం ఫ్రీ విద్య చేసేసి తగిన విధంగా అవకాశాలు కల్పించవచ్చు. కానీ అది చేయకపోవడానికి కారణము వారి దగ్గర ఉన్న ఒక కుట్ర. వీరికి సరైన విద్య ఇస్తే మమ్మల్ని ప్రశ్నిస్తారు, వీరు సరైన విద్య ఇస్తే మమ్మల్ని మా యొక్క అరాచకాలు చెలబాటుగాయని, ఈ ప్రజలు మాకు ఎదురు తిరుగుతారని వాళ్ళు అందుకొరకే వాళ్ళు విద్యని సరిగా ఇవ్వగలలేదు. కేంద్ర ప్రభుత్వము 2009 అనే విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం గురించి పాలకులు, అధికారంకి వచ్చిన పాలకులు ఎవరూ మాట్లాడతలేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్న బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా విద్యా హక్కు చట్టం అమలు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అని కేసీఆర్ ప్రభుత్వం మీద ఆయన కామెంట్ చేసిండు. మరి ఇప్పుడు ఆయన అప్పుడు అమలు చేయలేదు విద్యా హక్కు చట్టం. ఈయన కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఈయన బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆయన ప్రశ్నించిన ఆయనకే ఎందుకు విద్యా హక్కు చట్టం అమలు చేయాలనే ఆలోచన వస్తలేదు? ఎందుకు ఆయన ఆ రోజు ప్రశ్నించిండు, ఇవాళ ఎందుకు ఆయన విద్యా హక్కు చట్టం అమలు చేస్తలేడు? తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు విద్యా కొరకి అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు, మరి ఆయన మాట్లాడిన వ్యక్తే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆయనకి ఆ రోజు మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఎందుకు విద్యా హక్కు చట్టం అమలు చేస్తలేరు? అంటే వాళ్ళకి తెలుసు ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినా కూడా వాళ్ళు ఒక బడుగు బలైన వర్గాలకు చెందిన వ్యక్తులైన
వాళ్ళ ఒక రెండు వర్గాలుగా ఏర్పడరు. బలిసిన కుటుంబం ఒకటి, బలైన కుటుంబాలు ఒకటి అని ఆ విధంగా ఉన్నాయి తప్ప జాతుల పరంగా ఎవరు పనిచేస్తలేరు. కానీ మరి ఆయన ఆ విధంగా ఆ రోజు మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఎందుకు విద్యా హక్కు చట్టం అమలు చేస్తలేడు అంటే ప్రజలకి విద్య ఇస్తే ఎక్కడ ప్రశ్నిస్తారో, మా యొక్క అరచకాలు నడవయి మమ్మల్ని అడుగడుగునా ప్రశ్నిస్తారు అని వాళ్ళకి సరైన విద్య ఇస్తే మమ్మల్ని ప్రశ్నిస్తారు, వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు, మా యొక్క అరచకాలు నడవయి అని వాళ్ళు భయంతో విద్యా హక్కు చట్టం అమలు చేస్తలేరు. మన రాష్ట్రంలో విద్యని పూర్తిగా ఫ్రీ విద్య చేయట్లేదు. కాబట్టి ప్రజలే మారాలి. ఈ నాయకులు ఏ బడుగు బలగిన వర్గాలు ఉన్న నాయకులైనా, ఒక దళిత సామాజిక నాయకులైనా, ఓ బీసీ నాయకులైనా, ఓ ఓసీ నాయకులైనా, బలిసినోళ్ళు ఒకటి, రాజకీయంగా ఉన్న కుటుంబాలు ఒకటి, రాజకీయంగా లేని కుటుంబాలు ఒకటిగా రెండు విధాలుగానే విభజించి నడుస్తారు. కానీ వాళ్ళు బలిసినోళ్ళు, రాజకీయంగా ఎదిగినోళ్ళు వాళ్ళు జాతులను వాడుకొని వాళ్ళ స్వలాభం కొరకు జాతులను వాడుకొని అధికారాలకు వస్తారు తప్ప వాళ్ళ జాతికి న్యాయం చేయాలి, జాతికి మేలు చేయాలని ఆలోచన వస్తలేరు. ఆ విధంగా వచ్చే నాయకులైతే ఇవాళ విద్యా హక్కు చట్టం అమలు చేయాలి. కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు ఎక్కువ డెవలప్ అవుతున్నాయి? కార్పొరేట్ హాస్పిటల్ కంటే ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్ చేస్తే మన కార్పొరేట్ హాస్పిటల్ దిక్కు ఓరు కదా. మన ముఖ్యమంత్రులు నిన్న రేవంత్ రెడ్డి గారు అపోలో హాస్పిటల్ 100 హాస్పిటల్కి నన్ను ఇనాగ్రేషన్కి నన్ను విలువాలని గొప్ప చెప్తుంది. కానీ మరి 100 హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ని కట్టాలి, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఎక్కువ డెవలప్ చేయాలి, దాంట్లోకి ఇనాగ్రేషన్ నేను వెళ్ళాలని ఎందుకు చెప్పట్లేదు? ఈ నాయకులు రెండు వర్గాలు, రాజకీయంగా ఉన్నోళ్ళు ఒకటి, రాజకీయంగా లేనోళ్ళు ఒకటి. వీళ్ళు రాజకీయంగా ఉన్నోళ్ళు వారికి వారే స్వలాభం చూసుకొని వాళ్ళ పిల్లలకి సరైన విద్య ఇచ్చి, వాళ్ళకి పిల్లలకి సరైన ఉపాధాలు ఇచ్చి, వాళ్ళని రాజకీయంగా కాకపోతే వేరే దేశాలలో వాళ్ళని పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలుగా పంపిస్తారు. ఇక్కడ డబ్బు తీసుకుపోయి వాళ్ళకి పెడుతున్నారు, ఇక్కడ మోసం చేసి. కానీ ఈ ప్రజలకి న్యాయం చేసేందుకు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. గ్రహించాలి, ప్రజలు కూడా మారాలి. నిన్న తమిళనాడు రాష్ట్రంలో ప్రజలు మారిస్తేనే మారిరక్కడ ఒక వార్డు నెంబర్ కూడా గెలవకుండా డైరెక్టు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నారంటే అది ప్రజలే కారణం. మార్పు రావాలని ప్రజలు ఆ విధంగా మార్పు తీసుకొచ్చారు. కానీ మన రాష్ట్రంలో ఇప్పటికీ ఈయన కాకుంటే ఆయన కాకుంటే ఈయన, గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మేము రావాలని వాళ్ళు వీళ్ళ మీద ఎలిగేషన్ చూపిస్తారు, వీళ్ళు వాళ్ళ మీద ఎలిగేషన్ చూపించి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తలేరు. ప్రభుత్వాలు మారాలంటే ప్రభుత్వాలను మార్చేది ప్రజలు, ప్రభుత్వాలు కాదు మారేది, ప్రభుత్వాలు మార్చాల్సింది ప్రజలు. ప్రజలకి సరైన విద్య, సరైన వైద్యం ఇస్తే ఎవరి పెట్టే గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు అవసరం ఉండవు. ప్రజలకి కావాల్సిన రెండు విద్యాపరంగా వైద్యం పరంగా రెండు ఇస్తే మిగతా వాళ్ళ జ్ఞానంతో వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. ఇలాంటి పేపర్ కటింగ్లు చూడండి, న్యూస్ లో పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తారు. ఈ యాడ్స్ కి ఇచ్చే డబ్బులు ఎక్కడివి? రాష్ట్ర ప్రజలవి. మన రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ పోతుంది చెప్పుకున్నప్పుడు అంతా చూపిస్తారు, కానీ తర్వాత ఈ ఖర్చు దేనికి చేసిరని కూడా చెప్పడానికి ఎవరు కూడా చెప్పే పరిస్థితి ఉండదు. విద్యలో చాలా తక్కువ బడ్జెట్ పెడతారు, వైద్యంలో చాలా తక్కువ బడ్జెట్ పెడతారు. ఇంకెక్కడ విద్య ప్రజల పైన వీళ్ళకి శ్రద్ధ ఉన్నట్టు? ఎవరికి కావాలి ఈ సంక్షేమ పథకాలు? ఈ సంక్షేమ పథకాల పేర్లతోటి రాష్ట్రాన్ని దోచుకు తినడమే తప్ప రాష్ట్ర ప్రజలకి మేలు కూర్చే అవకాశాలు ఎక్కడ లేవు. ఇప్పటికైనా ప్రజలు మారాలి. ప్రభుత్వాలను మారాలంటే ప్రజలే మార్చాలి. వారు మారరు. రెండు కేటగిరీలో నడుస్తుంది. రాజకీయ కుటుంబాలు ఒకటి, రాజకీయం లేని కుటుంబాలు ఒకటి. రాజకీయంగా లేని కుటుంబాలని రాజకీయంలో ఉన్న కుటుంబాలు దోచుకు తింటున్నవి. రాజకీయంగా ఉన్నోళ్ళే డెవలప్ అవుతారు తప్ప రాజకీయంగా లేనోళ్ళు ప్రజలకి ఇక్కడ మేలు చేసే పరిస్థితి లేదు. ఇంతకుముందు చూసినాము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఒక యాడ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇప్పుడు చైతన్య విద్యా సంస్థల యాడ్ పేపర్లు ఎంత పెద్దగా ఇస్తారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఈ గవర్నమెంట్ స్కూళ్ళ గురించి ఎందుకు ఇలాంటి యాడ్స్ ఇయ్యరు? మీ గురించి గొప్పగా చెప్పుకొని యాడ్స్ ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్లో ఈ విధంగా నాణ్యత గల విద్య నడుస్తుంది, మీరు ఈ స్కూళ్ళలో చదవాలని ఎందుకు ఇలాంటి పేపర్ యాడ్లు ఇయ్యరు? ఈ ప్రైవేట్ స్కూళ్ళలో యాడ్స్ ఇచ్చుకుంటారు, గవర్నమెంట్ స్కూళ్ళ గురించి యాడ్స్ ఇవ్వనీక మీకు డబ్బులు లేవా? మీ గురించి ఏదైనా మీటింగ్లు పెడితే, ఏదైనా సభలు పెడితే పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తారు. గవర్నమెంట్ స్కూల్ ఇంత నాణ్యతగా ఉన్నాయి, ఇంత గొప్ప రిజల్ట్ ఉంది, ఇంత చాలా గొప్ప విద్య ఉపాధ్యాయులు, ఇంత మంచి రిజల్ట్ ఉందని ఎందుకు చెప్పట్లేరు? విద్య గురించి ఎందుకు యాడ్స్ ఇయ్యరు? వైద్య గురించి ఎందుకు యాడ్స్ ఇయ్యరు? మీ సభల గురించి యాడ్స్ ఇస్తారు. మరి గవర్నమెంట్ డబ్బే కదా, మరి ఈ గవర్నమెంట్ స్కూళ్ళ గురించి కూడా ఎందుకు యాడ్స్ ఇయ్యరు? గవర్నమెంట్ స్కూళ్ళు పెద్ద అభివృద్ధి చెందుతుందని మీ యొక్క దురుద్దేశం ఉంది కాబట్టినే ఇలాంటి యాడ్స్ ఇయ్యరు. 15 తర్వాత కేంద్రంపై యుద్ధమే. ధాన్యం తీసుకోకుంటే కిషన్ రెడ్డి ఇంటి ముందు కుప్పలు పోస్తాం. కుమ్రంభీం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. పంట మొత్తం కొంటామని రైతులకు భరోసా.
సెప్టెంబర్ 17న మరో 1,00,000 గృహ ప్రవేశాలు చేస్తామని వెల్లడి. రైతులు పండించే పంటలను పూర్తిగా కొనుగోలు చేస్తామని ఎవరు అధైర్యపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, తొలి విడత కింద 1.25 లక్షల గృహ ప్రవేశాలు చేస్తామని, సెప్టెంబర్ 17న మరో 1,00,000 ఇళ్లను ప్రారంభిస్తామని చెప్పారు. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ సమీపంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఐటీడీఏ పరిధిలో గూడెలు, తండాలు, ఇల్లు లేని పేదలందరికీ రాజకీయాలకు అతీతంగా స్పెషల్ డ్రైవ్ కింద ఇళ్లను నిర్మించిస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇల్లు లేని అర్హులు జాబితా తయారు చేసే బాధ్యత ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు సహా ఇన్ఛార్జీలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయాలని ఇప్పుడు వచ్చింది ఆలోచన. రైతులు చనిపోయినాక వస్తున్న ఆలోచన. రైతుల